నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. సర్దుబాటే మంత్రం. మదనపల్లి జిల్లా ఏర్పాటుతో అన్నమయ్యలో మిగిలేవి 3 నియోజకవర్గాలే. వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట, తిరుమలలోకి రైల్వే కోడూరు, మదనపల్లిలోకి రాయచోటి. అలా సర్దకపోతే చాలా కష్టం. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. నేడే తుది నిర్ణయం. విద్యతోనే పేదరికంపై విజయం. ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు. రెచ్చిపోతే జైలే. జగన్ పుట్టినరోజు పేరిట పేట్రేగిపోయిన వైకాపా మూకలు. నడి రోడ్డుపై పొట్టేళ్లను నడుకుతూ జగన్ చిత్రాలకు రక్తార్పణలు. ప్రజలను భయపెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన. 16 కేసులు, 63 మంది అరెస్టు. పలువురిని రోడ్లపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. జనగణన కాగానే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియ. సర్వే పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేపట్టకూడదని కేంద్రం ఆదేశాలు. మంత్రి నారాయణ. అంతా అధికారులే చూసుకుంటారు. కల్తీ నెయ్యి వ్యవహారాలలో నాకేం సంబంధం లేదు. సిట్ అధికారుల ప్రశ్నలకు భూమన సమాధానం. 2.5 గంటల పాటు విచారణ. కుల మత విభేదాలు లేని యువతతోనే ప్రగతి సాధ్యం. విజ్ఞానంతో కూడిన విద్యకు ప్రాధాన్యం ఇవ్వండి. సిద్ధార్థ విద్యాసంస్థల వార్షికోత్సవంలో జస్టిస్ నాగేశ్వరరావు. క్యాట్రాక్ట్ బాధితుల్లో సూపర్ బగ్. 7.8% మందిలో గుర్తింపు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడకంతోనే. పాఠాలు ఉచితం, కొలువులు సులభం. ఇది పల్లెటూరి కోడింగ్. 500 మంది ఉద్యోగాల సాధనతో కీలక పాత్ర. సాఫ్ట్వేర్ మెలకువలు బోధిస్తున్న ఐఐటిఎం. వైకుంఠ ఏకాదశికి తిరుమల సన్నద్ధం. నేటి నుండి జనవరి 7 వరకు ఎస్ఎస్డి టోకన్ల రద్దు. జనవరి 2 నుండి సర్వదర్శనాలకు అనుమతి. న్యాయమూర్తుల కళ్లకు గంతలు కట్టలేరు. హైకోర్టు సీజే ధర్మాసనం ఘాటు వ్యాఖ్య. తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన అధికారికి 2.5 లక్షల ఖర్చులు విధింపు. భవన యాజమాన్యాలు 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశం. విద్యతోనే పేదరికంపై విజయం. నన్ను ఐఏఎస్ అవ్వాలన్నారు, కానీ రాజకీయాలు ఎంచుకున్నా. ఎన్టీఆర్ విద్యాసంస్థల పురోగతిలో భువనేశ్వరి కృషి బేష్. తండ్రి పట్టుదలే ఆమెకు అబ్బింది. వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు. రామారావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన సీఎం. రాజధాని రైతు కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన చంద్రబాబు. రక్తాభిషేకం. వైకాపా ఉన్మాదానికి పరాకాష్ట. అవసరమైతే అరాచక శక్తులను రాష్ట్ర బహిష్కరణ. హోంమంత్రి అనిత హెచ్చరిక. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్టీఐ కమిషనర్గా విఎస్కే చక్రవర్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.